హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. హస్బెండ్ మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళిపోతారండి. శనివారం కదా ఈరోజు. బాబుకి స్కూల్ ఉండదు. వాడిని ట్యూషన్‌కి డ్రాప్ చేసేసానండి. ఈవినింగ్ లేదంట. ఇంకా మార్నింగ్ డ్రాప్ చేసి అటునుంచి అటు ఎంవీపీ రైతు బజార్‌కి వెళ్ళానండి. ఇంకా ఇంట్లో కాయగూరలయితే ఏమీ లేవని చెప్పి తీసుకొనొచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 11 అవుతుందండి. ఇంకా చిన్న చిన్న పనులేమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ కూర్చున్నానండి. ఇంక చూస్తున్నారా మొత్తం అన్నీ వేటికవి సెపరేట్ చేస్తూ కూర్చున్నాను. బాబు ట్యూషన్‌కి దగ్గరలోనే రైతు బజార్ ఉండటంతోని నాకు చాలా బెనిఫిట్ అవుతుందండి. వాడిని ట్యూషన్‌కి డ్రాప్ చేసేసి నేను వెజిటబుల్స్ తెచ్చేసుకుంటాను. కానీ రెగ్యులర్‌గా నేనెళ్తే వెళ్ళను కనుక 10 డేస్‌కొకసారి వెళ్ళి నేను ఇలాగా కాయగూరలు నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటానండి. వేటికవి సెపరేట్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా ఆర్గనైజ్ చేయడానికి నాకు ఒక 1 అవర్ పడుతుందండి. అందుకని నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ పని చేస్తానండి. వేటికవి సెపరేట్ చేయాలంటే ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేరు చేసేయొచ్చు గానీ, ఇంక మిగిలిన పచ్చిమిరపకాయలు, బీన్స్ తర్వాత పీస్ కూడా తీసుకొనొచ్చాను. వాటన్నిటిని వేరు చేయాలంటే మాత్రం చాలానే టైం పట్టేసింది ఈసారి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఉంటే చాలండి. ఇంట్లోని సగం టెన్షన్ వదిలిపోతుంది. మనకి ఏం వంట చేయాలా అని చెప్పి 1, 2 కాయగూరలుంటే సరిపోతుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు వీక్‌లో 3 టైమ్స్ తింటాం కదా! సో, మనకి వెజిటబుల్స్ ఒక 2 రకాలుంటే సరిపోతాయి. నేను గ్రీన్ పీస్ తీసుకున్నానండి. దానిలోని చూసారా ఎంత పెద్ద పురుగుందో. అందుకనే మనం చూస్తూ ఉండాలండి. ఓవర్ లుక్‌లో మనం కొన్ని వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. వేటికవి సెపరేట్ చేసుకొని పెట్టుకుంటే మనం తెచ్చుకున్న కాయగూరలైతే వేస్ట్ అవ్వవండి. కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోగలుగుతాము. మనకు సరిపోయినంత వరకు మాత్రమే తీసుకొని రావాలి. లేదు అనంటే కొన్ని ఉండిపోయి పాడైపోతాయండి. కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయకపోయినా కూడా అవి పాడైపోతాయి. వేటికవి సెపరేట్ చేసుకుంటే మాత్రం మనకి చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లలకి, హస్బెండ్‌కి బాక్స్ కట్టవలసినట్లయితే మనం ముందు రోజే ప్లాన్ చేసేసుకోవాలి. ఏదైతే వండాలి అని చెప్పేసి అది బయటన పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి వంట చాలా తొందరగానే అయిపోతుంది. నేనైతే మీషోలో తీసుకున్నానండి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్‌ని. అవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. కొంచెం ఎక్కువ డేసే వస్తున్నాయనుకోండి కాయగూరలు. ఎందుకంటే అది వాటర్ చెమ్మ పడుతుంది కదండీ! అదంతా కిందకి వెళ్ళిపోతుంది. సో, కాయగూరలయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలైతే కేజీ 34 అన్నారండి. నేను ఇంక రూ. 100 తీసేసుకొని వాటిని అలాగా సెపరేట్ చేసేసి ఎండలో పెట్టానండి. ఎందుకంటే అవి కొంచెం తడిగా అనిపిస్తున్నాయి. మంచుంది కదండీ! సో, అలా పెట్టుకుంటే మనకు చాలా ఎక్కువ రోజులే వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బయటకు బావుంటున్నాయి. లోపలంతా పాడైపోతున్నాయి కదా! ఇంకా పచ్చిమిరపకాయలయితే తొడిమలు తీసేసుకొని వాటిని ఒక టిష్యూ వేసి బాక్స్‌లో పెట్టేస్తానండి. కరివేపాకు కూడా అంతే. ఇంకా మెంతికూరైతే తీసుకొనొచ్చాను ఈసారి నేను. మెంతికూరను కూడా అలానే ఒలిచేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసాను. దాన్ని జస్ట్ నేను వండాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం సాల్ట్, పసుపు ఏసి వాటర్‌లో కొంచెంసేపు ఉంచి వాటిని కడిగేసి నేను వండేస్తానండి. ఇంక నేను ఆకుకూరలను ఎలా స్టోర్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి. ఇంక నేను ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. మెంతికూర కూడా తీసుకున్నాను. వాటినైతే టిష్యూ వేసేసి ఒక బాక్స్‌లో పెట్టి నేను స్టోర్ చేసుకుంటానండి. ఇలా స్టోర్ చేయటం వల్ల ఆకుకూరలైతే చాలా రోజులు మనకు ఫ్రెష్‌గా ఉంటాయి. పాడవ్వవు. ఇంకిప్పుడు పీస్ ఎక్కువగా దొరుకుతుంది కదండీ! నేనైతే పావు కిలోనే తీసుకున్నాను. ఎందుకంటే నా బ్యాగ్ అయితే సరిపోలేదు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కాయగూరలను ఎలాగ స్టోర్ చేస్తారు? ఎలాగ క్లీన్ చేస్తారు? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా ఈజీ మెథడ్స్ ఉన్నాయా అనేది కూడా నాకు సజెషన్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.